క్రియేషన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. తేజ గారు అంటే నాకు తెలిసినంత వరకు ఏ కో డైరెక్టర్ ఫోన్ చేయలేదు, ఏ అసోసియేటివ్ ఫోన్ చేయలేదు, ఏ మేనేజర్ ఫోన్ చేయలేదు. తేజ గారు మీకు డైరెక్ట్గా ఒక కాల్ చేశారు, పలానా రోల్ ఉంది చేస్తారా, చేస్తే మీ ఇష్టం బాగుంటుంది లేకుంటే మీ ఇష్టం అని ఒక మాటతో ఒక ఫోన్ కాల్తో చేశారు. మీరు తర్వాత తేజ గారిని అడిగారా అసలు నేను ఎలా గుర్తొచ్చాను, నాకు ఎందుకు కాల్ చేసావని చెప్పి? ఆయన ఫోన్ చేశారు. ఆ టైం కూడా ఎట్లాంటిదంటే ఐ వాంటెడ్ టు వర్క్. మా అమ్మ పోయింది, ఓకే, ఒక వాయిడ్ వచ్చింది. అంటే నాన్న ముందే పోయారు, అమ్మ ఆ టైంలో పోయింది. పోయి ఒక 2 నెలలు అయింది. ఆ వాయిడ్ పోవట్లేదు నా మనసులోంచి. మా ఆయన కూడా అంటున్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ డూ సంథింగ్ అన్నాడు అనమాట. ఎందుకంటే నేను చాలా బాయిస్టర్స్, నేను ఎప్పుడు చాలా పాజిటివ్గా తిరిగే రకాన్ని. నన్ను అట్లా చూడటం ఎవరికి ఇష్టపడలేదు. సరే ఆ టైంలో ఈయన ఫోన్ వచ్చింది, నేను తేజ అన్న. తప్పలేదు. ఐ సెడ్ ఓకే, డైరెక్టర్ నేను, సినిమాలు తీస్తుంటాను, నా కన్సర్న్ పేరు ఇది, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్, మీరు కథ వచ్చి వింటాను అంటే మీకు టికెట్ బుక్ చేస్తా ఉన్నారు. ఇవాళ చేయమంటే వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఇవాళ వద్దండి, రేపు కూడా వద్దు, ఎల్లుండి చేయండి. ఓకే, ఐ నీడ్ ఎ లిటిల్ టైమ్ టు థింక్. ఎల్లుండి చేయండి అన్నాను. ఆ పొద్దున్న టికెట్ బుక్ చేస్తాం, సాయంత్రం మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అన్నా. అప్పుడు మీరు అడగలేదా హీరో ఎవరు ఏందనేది ఫోన్లో కూడా? ఓకే, నేను ఎప్పుడు కూడా బహుశా దీని గురించి పట్టించుకోలేదు. వాట్ డూ దే ఆఫర్ మీ, అది నాకు ముఖ్యం. తిన్నగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ఆయన వెంటనే కలిశారు, మొత్తం అంతా చెప్పారు. ఆయన అన్నారు, ఈ క్యారెక్టర్ మేము చాలామందికి ఆఫర్ చేసామండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయలేదు. రేఖా గారు కూడా చేశారని నేను విన్నా. ఎంత నిజమో అబద్ధం మనకు తెలియదు. జయసుధ గారు చేశారని మాత్రం తెలుసు. ఆమందట కొంచెం ఫిజికల్, ఇంత ఫిజికల్ నేను చేయలేను అన్నట్ట. నేను ఆ ఫిజికల్ బట్ గురించి ఆలోచించలేదు, ఒక క్యారెక్టర్గా ఆలోచించాను అంతే. క్యారెక్టర్ ఆయన చెప్తా ఉంటే నాకు నచ్చింది. కొన్ని చోట్ల బహుశా ఆయన చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు కూడా. ఆ తర్వాత నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, ఆయన చెప్పింది వేరు, నేను అర్థం చేసుకుంది వేరని. బట్ ఎనీవే ఇదంతా జరిగాక కూడా దీనిలో హీరో మహేష్ బాబు అని చెప్పారు. కృష్ణ గారి అబ్బాయిని, అది తెలుసు నాకు, అంతకంటే పెద్ద ఎక్కువ తెలియదు. ఆయన సినిమా, అబ్బాయి సినిమాలు చూడలేదు, చిన్నపిల్లాడిగా ఏదో సినిమా చూశాను అంతే, అంతకంటే చూడలేదు నేను. సరే అట్లాగే అనుకున్నాం. మీకు ఎంత డబ్బు కావాలన్నారు? ఐ సెడ్ ఐ హావ్ నో ఐడియా. మళ్ళీ అదే సమస్య, మనకి ఎప్పుడు ఉండే సమస్య, నో ఐడియా. దే సెడ్ విల్ గివ్ యూ దిస్ మచ్. ఓకే. ఆ తర్వాత మహేష్ నిజంగా నన్ను తిట్టాడండి. అవునా? ఏంటి ఎంత తక్కువ డబ్బు చేశారు మీరు, ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఎవరన్నా అడిగే మాట్లాడినా లేదా? పెద్దవాళ్ళు తింటారు అని తిట్టాడు. మరి అంత తక్కువ చేశారా? అంటే అంత తక్కువ అంటే నాకు తక్కువ అనిపించలేదు, కానీ ప్రపంచంలో చాలా మందికి ఇప్పుడు విజయశాంతి గారు సినిమా చేస్తారు, ఆవిడ 1 కోటి రూపాయలు తీసుకుంటారు అనుకుంటా. నేను 1 కోటి రూపాయలు నేను అడగలేను, నాకు అర్థం లేదనిపిస్తుంది. వై షుడ్ దే పే మీ దట్ మచ్ మనీ నాకు అనిపిస్తుంది. బట్ ఐ వాంట్ ఎ డీసెంట్ మనీ. నేను ఇంత వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ నాట్ ఎగ్జాబిటెంట్. అది మీరు ఇల్లు అమ్ముకుని నాకు డబ్బులు కాదు. తేజ గారిని అడిగారా ఈ క్వశ్చన్, నాకే ఎందుకు ఫోన్ చేసి ఎలా గుర్తొచ్చాను? అడిగాను. అలా అంత డైరెక్ట్గా అడగలేదు, బట్ నేను ఎట్లా గుర్తొచ్చాను మీకు అడిగాను. అడిగితే అన్నారు, మీరు ఎలా గుర్తొచ్చారు నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మిమ్మల్ని మేము మర్చిపోలేదు అన్నాడు. అంటే ఏ రకంగా అంటేను, మీకు తెలుసా సీతామహాలక్ష్మి క్యాసెట్ పెట్టుకుని మేము చూస్తూ రంగీలా స్క్రిప్ట్ రాసాం అని చెప్పాడు. చెప్తే అసలు వావ్, నేను రంగీలా సినిమా చూడలే, నాకు కథ తెలుసు. ముంబైలో ఉంటారు కాబట్టి ఆ సినిమా ఎంత పెద్ద హిట్. అదే కాకుండా ఆమీర్ ఖాన్ ఇట్లా పూరి టైప్ అని ఇవన్నీ అవన్నీ తెలుసు మొత్తం. ఇట్ మేక్ సెన్స్ కదా, సీతామహాలక్ష్మి కథే, టోటలీ అదంతా తీసుకెళ్ళి అర్బన్
అట్మాస్ఫియర్లో తీశారు అది. సో ఐ సెడ్ ఓ నైస్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫ్రాంక్లీ షూటింగ్ చేస్తున్నంత కాలం నా మీద కామెంట్ చేస్తూనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. ఎవరు మేడం? మహేష్ గారు కూడా మన తను కూడా. నేను డైలాగ్స్ నాకు నోటికి బాగా కంఫర్టబుల్గా అయ్యేంత వరకు నేను చెప్పను. నేను బాగా కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి, అంతవరకు ఎన్ని సరే రీటేకులు నాకు నేనే చేసేసుకుంటా. ఓకే, కటే అంటాను, మళ్ళీ మొదలు పెడతా. ఐ హ్యావ్ టు ఫీల్ లైక్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. అది ప్రాబ్లం. పర్ఫెక్షన్ కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం నాకు అది ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం. ఆ టైంలో నేను రామేశ్వరుని కాదు, ఆ క్యారెక్టర్ని అలా ఆ రకంగా ఫీల్ అవ్వాలి నేను. అది నా మీద వీడు విక్రించేవాళ్ళు. ఈవిడు మళ్ళీ మర్చిపోద్ది, మళ్ళీ వాడు మర్చిపోతుంది అనుకునేవాళ్ళు వీడు. బట్ ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లం. అది అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏదో ఒక విషయం మీద మహేష్ గారు నన్ను అడిగారు, మహేష్ బాబు గారు, అది మీ సరిగ్గా అదే సెంటెన్స్ దగ్గర మీ కళ్ళంటే అలా బడబడి నీళ్ళు ఎలా కారుతాయి అని అడిగాడు. అంటే బికాస్ దట్ ఈస్ హౌ ఐ ఇమాజిన్ దట్ హోల్ సీన్. ఆయన వద్దనే చెప్పాడురా, బజార్కి వెళ్ళొద్దని చెప్పాడురా, నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. అవన్నీ ఐ గో త్రూ దట్ హోల్ థింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ టైమ్ టీయర్స్ కమ్. అది ఒక 5-6 టేకులు అయ్యాయి. ప్రతి టేకులో అదే టైంలో నాకు టీయర్స్ వచ్చేవారు. ఎక్కడ జైలు షాట్, జైలుకి లోపల తీసుకెళ్తాను చూసారు ఆ టైంలో. ఓ మై గాడ్, అతను నిజంగా హీ లైక్డ్ ఇట్. తనకి చాలా నచ్చింది ఆ విషయం. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి యాక్టర్ అతను. ఆ మంచి యాక్టర్కి ఇట్లాంటి విషయాలు నచ్చుతాయి, నచ్చాడు. అట్లాగే నేను సినిమా పూర్తయ్యాక సినిమాల్లో కూడా చాలాసార్లు తేజ అనేవాడు, మీకు తెలుసా ఈ సినిమా అయ్యాక అసలు మీకు ఖాళీ ఉండదు, మిమ్మల్ని ప్రతి వాళ్ళు అడుగుతారు సినిమాలు చేయమని, మీరు చాలా పాపులర్ అయిపోతారు. తమాషా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎలాగో అడగలేదు, ఆయన కూడా అడగలేదు. సో అందరూ చెప్పేది అంత నిజం కాబోదు అప్పుడప్పుడు. అంటే ఆయన అడగకపోవడానికి ఒక రీజన్ ఉండొచ్చు మేడం. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రిపీట్నెస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక మదర్ క్యారెక్టర్ పెట్టినా కానీ ఒకటండి, సంభవ్ నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కూడా నన్ను రిపీట్ చేయలేదు చాలా వరకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది కదా, అది నా ప్రాబ్లం అయ్యి ఉంటుంది బహుశా. ఎక్సెప్ట్ మై ఫస్ట్ టైం డైరెక్టర్. ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు, 2-3. నిజం లాంటి పెద్ద సక్సెస్ తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదు తెలీదండి. ఎప్పుడన్నా మదన పడ్డారు, ఆలోచించారా? చాలా మంది నన్ను చేశారు, కాంటాక్ట్ చేశారు, అసలు అర్థం లేని రోల్స్కి. ఎందుకు వెనకాల నుంచి ఒక మదర్, ఆ మదర్కి పేరు కూడా లేదు, ఆ మదర్కి ఒక హిస్టరీ ఉందా లేదా, వాడు పుట్టిందో అప్పటికప్పుడే అలా బయటకు వచ్చేసిందో మనకేం అర్థం కాదు. దానికి ఒక నేపథ్యం అంటూ ఏం లేదు. అట్లాంటి క్యారెక్టర్ చేయడంలో అర్థం లేదు కదా. మనం ఒట్టి సినిమాల్లో కనిపించాలని, ఒట్టి డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే నేను తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి దీనికి కాదుగా నేను వచ్చింది. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మీనింగ్. అంటే నాకు క్వశ్చన్ ఉంది, అడగొచ్చా? ధైర్యం చేసి అడుగుతున్నాను. చెప్తారు. రామేశ్వర్ గారికి తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంకోసారి అడగండి. మీకు తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల సినిమాలు తక్కువైన అనుకోవచ్చా? కరెక్ట్, వెరీ వెరీ యాప్ట్లీ పుట్. చాలా అద్భుతంగా మీరు దీన్ని కరెక్ట్గా చెప్పారు. ఆ మాటకు వస్తే మీరే కాదు, నా మొట్టమొదటి ప్రొడ్యూసర్ రాజశ్రీ ప్రొడక్షన్స్, ఆయన మొట్టమొదటే నన్ను అన్నాడు, అమ్మా నువ్వు దయచేసి డైరెక్టర్ అయిపో, నీకు యాక్టర్గా పెద్ద కాలం నీకు కష్టం. మా డైరెక్టర్ కూడా అన్నాడు, లేఖనని కూడా, తల్లి నువ్వు ఏదైనా కాస్త డైరెక్షన్ మొదలుపెట్టు, ఎందుకంటే నీ యాటిట్యూడ్తోనూ నీ ప్రశ్నలతోనూ వేగిపోయి ఎవడో నేను సినిమాలు తీసుకోరు. నేను ప్రతి దానికి అడిగేదాన్ని, లాజిక్ అడిగేదాన్ని. ఇప్పుడు ఒక సినిమాకి నాకు వచ్చిందండి ఆఫర్ 1935 అట. దానిలో కలకత్తాలో ఒక క్లబ్లో ఒక అమ్మాయి పాటలు పాడుతుందంట. ఆ క్యారెక్టర్కి నన్ను చెప్పారు. అసలు ఐడ్ లవ్ టు డూ ఇట్. నేను అమ్మాయి ఆంగ్లో ఇండియన్, అబ్బాయి కాదు మన హిందూ, నాట్ పాసిబుల్.
హిందూ క్యారెక్టర్ లో క్లబ్ లో వెళ్ళి ఎట్లా పాట పాడలేదండి. ఉమ్. హిందూ గాని ముస్లిం గాని ఆ టైంలో ఆంగ్లో ఇండియన్స్ మాత్రమే చేసేవాళ్ళు ఆ పని. ఇప్పుడు ఇది మీకు తెలియడం వల్లే కదా మీది క్వశ్చన్ అడిగింది. మరి నా కర్మగాలు నాకు తెలుసు కదండి. నాకు వచ్చిన గొడవ అదే. అసలు ఏమీ తెలియకపోతే ఏ బాధ లేదు. లేదు, నాకు అన్ని తెలుసు, అదొక పెద్ద ప్రాబ్లం నాకు. అన్ని అని కాదు కానీ నాలో కొంచెం జిజ్ఞాస ఎక్కువ. సావిత్రి గారి సినిమా తీశారు చూసారా, సినిమా చూడలేదు నేను. మహానటి సినిమా చూడలేదు నేను, కానీ ఆవిడ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎంత ఉందో, మొట్టమొదటి సినిమా నుంచి మొత్తం అంతా తెలుసు మీకు. ఐఎమ్ వొరేషియస్ అబౌట్ ఇట్. ఒకప్పుడు విపరీతంగా చదివేదాన్ని, ఇప్పుడు చదవడం తక్కువైంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ పెరిఫరల్ విజువల్ ప్రాబ్లం ఉంది. అంటే చిన్న లెటర్స్ నాకు కొంచెం కష్టంగా కనిపిస్తాయి, అంచేత తొందరగా చదవలేను. సో ఐ లూజ్ మై పేషెన్స్. సో బట్ ఐ సీ లాట్ ఆఫ్ యూట్యూబ్స్. మళ్ళీ నిజం సినిమా దగ్గరికి వస్తే మహేష్ బాబు గారు తిట్టారు, ఇంత తక్కువ పేమెంట్కి ఎలా సినిమా తీశారని. అక్కడే కాదు, ఇంకో దగ్గర కూడా మీ మీద అరిశారంట. ఏంటి మీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తారు, మీరు అక్కడ ఉండిపోతారు ఏంటి, మంచి హోటల్లో ఉండాలని తెలీదా మీకు అని. నాకు తెలియదు. ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంతసేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్, సినిమా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీలో ఒక అమ్మని చూసుకున్నట్టున్నారు. there certain sequences అది చేస్తున్నప్పుడు he really was very moved. అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇల్లు అంటాడు చూసారా, he really felt it. నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు. అండ్ ఐ కుడ్ సీ హిస్ టీయర్స్ సడన్లీ కమింగ్. లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు, గ్లిసరిన్ పెట్టుకుని చేసేవాళ్ళు జనరల్ గా వీళ్ళు. బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ రియలీ ఫెల్ట్ ఇట్. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు. అది మీ విజువల్ కాదు. నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాళ్ళూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది. నిజంగా అన్నారా మీరు? అన్నారా? అన్నాను. ఏంటంటే పట్టించుకోలేదనే మాట అర్థం లేని మాట. ఎవరు మాత్రం ఏమన్నా పట్టించుకుంటారు? ఇప్పుడు వీ వర్క్డ్ ఇన్ ఎ ఫిల్మ్ టుగెదర్. హీ వాజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ మీ. అలాగే ఐ వాజ్ ఆల్సో ఎ గుడ్ యాక్టర్ విత్ హిమ్. దట్స్